ఎంత కాదనుకున్నా ఎంత వద్దనుకున్నా కూడా కేసీఆర్ మీ సొంత చిన్న ఆయన. అరే కాకకి ఇట్లా అయిపోయింది ఏంది, ఇట్లా అయ్యి ఉండకూడదు అని చెప్పి కనీసం మనసులో ఎక్కడన్నా ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఏం అనిపించలేదా, బాధ కూడా ఏం అనిపించలేదా? 46 సంవత్సరాలకే తెలంగాణ ఉద్యమాన్ని ఎలుగెత్తి ఎక్కడో ఎవరెస్ట్ శిఖరాలకు వెళ్ళిన ఆయన ఈరోజు అధావపాతాళానికి వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి కింద పడిపోతే ఏ రకంగా ఉంటుందని ఏ ఒక్క నిమిషమైనా ఎందుకు ఆలోచించుకోలేదు ఈయన? ఇప్పుడు అన్నబిడ్డగా నేను హెచ్చరించిన, ప్రతిపక్షాలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని వివిధ పార్టీలలో ఉన్నప్పుడు అందరు మాట్లాడిండ్రు. ఎందుకు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు? అంత పరిగణనలోకి తీసుకోకుండా ఆయన ఎందుకు అట్లా జరిగింది, జరిగిపోయి 7 నెలలు అవుతుంటే కూడా ఇంకెందుకు సవరించుకోలేకపోతున్నారు? కేసీఆర్ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, కేసీఆర్ నడవడిక ఎలా ఉంటుంది అనేటువంటిది బయట వాళ్ళకన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువగా తెలుస్తుంది రమ్యారావు గారు. దాంట్లో మీరు కూడా ఒకరు. మీరు అన్నారు ఈ తప్పు జరిగి ఓడిపోయి 7 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి సవరించుకోవట్లేదు అని చెప్పి. కొంతమంది మేధావులు అయితే అసలు సవరించుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు అనేటువంటి ఒక అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. నేను చేసినటువంటి ఇంటర్వ్యూస్ వాటన్నింటిలో కూడా. కేసీఆర్ ఎప్పటికీ మారరా, ఇట్లే ఉంటారా? అందరు అనుకుంటారు కానీ కేసీఆర్ ఫక్తు రాజకీయ నాయకుడు. రాజకీయం కోసము ఎప్పుడు ఎట్లా ఎక్కడ తగ్గాలనో ఎక్కడ ఎక్కాలనో తెలిసిన వ్యక్తి. మళ్ళా కేసీఆర్ తర్వాత మళ్ళీ అట్లాంటి వ్యక్తి రేవంత్ అన్ననే. వీళ్ళిద్దరినే చూస్తున్నాయి ఇప్పటికీ నేను. అవసరమైన దగ్గర ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది. కేసీఆర్ 7 నెలలైనా ఇంకా మార్చుకోలేకపోతున్నాడా అంటే ఆయన మారాలనుకున్నా మార్చుకోవాలనుకున్నా ఆయన వెనక శక్తులు ఉన్నాయండి. ఆ శక్తులు ఆయన్ను పట్టి పీడిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన బంధ విముక్తుడు ఇంకా కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ తర్వాత రేవంత్ అని చెప్పి స్ట్రైట్ టు లైన్ వచ్చేసిండ్రు. కానీ కేసీఆర్కి రేవంత్కి మధ్యలో కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కవిత ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఏమీ కాదా? కేసీఆర్ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి వీళ్ళెవ్వరూ అర్హులే కాదా అసలు? ఏ రకంగా అర్హులండి వాళ్ళు చెప్పండి. ఈ 3 పేర్లు ఉన్న వాళ్ళు ఏ రకంగా కేసీఆర్కు తగ్గ నాయకుల? ఎంత కాదనుకున్నా కేసీఆర్ తర్వాత చాలా మంది చెప్పేటువంటి పేరు, ఒప్పుకోవాల్సిన పేరు కేటీఆర్ఏ. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్గా కూడా ఆయన చాలా సక్సెస్. మళ్ళీ కేసీఆర్ కొడుకు. సరే, కేటీఆర్ని పక్కన పెట్టినా కూడా నాయకత్వ లక్షణాల్లో కూడా తనకంటూ నిరూపించుకున్నటువంటి వాళ్ళు కవిత. వీళ్ళిద్దరూ కాదా? వీళ్ళిద్దరి తరువాత స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ మెయింటైన్ చేసేటువంటి క్రెడిబిలిటీ ఉన్నది ఎవరికైనా అంటే హరీష్ రావు పేరు చూపిస్తారు. మీరు అడిగినారు కాబట్టి ఈ 3 లక్షణాలు చెప్పిన. ఇప్పుడు ఈ 3 లక్షణాల్లో ఏడ కూడా వీళ్ళు బీఆర్ఎస్ని ముందుకు తీసుకుపోనీకి లేకపోతే రాజకీయం చేయనీకి ఎక్కడ కూడా వాళ్ళు సూటబుల్ కదా? నో, నేను అడగలేదు, మీరే అడిగారు ప్రశ్న. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మీరు కంపేర్ చేసిండ్రు కానీ మధ్యలో వీళ్ళు 3 ఉన్నారు కదా అని మీరు అడిగాను. నేను వాళ్ళ పేరే తీసుకోలేదు. వాళ్ళ పేరు నేను అసలు తీసుకోలేదు. ఓకే, ఎందుకు వాళ్ళ పేరు తీసుకొని కూడా ఏమాత్రం ఇష్టపడరు? అసలు ఇష్టపడ్డం కాదు, వాళ్ళు మాలాగా ప్రతిపక్షంలుండో లేకుంటే ఏ బ్యానర్ లేకుండానో పనిచేసిన నాయకులు కాదు వాళ్ళు 3. ఓకే, ఒకరు మేనల్లుడు, ఒకరు బిడ్డ, ఒకరు కొడుకు. ఆ హోదాలలో పదవుల్లో ఉన్నవాళ్ళు వాస్తవం చెప్పుకోవాలంటే. వాళ్ళు ఏ పదవులు తీసుకోకుండా పనిచేస్తారా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉంటే ఈ 3 పదవులు లేకుండా 30 రోజులు ఉంటారా? హరీష్ రావు కొంతకాలం ఉన్నారు పార్టీ మీద అలుగో, పదవి లేకో, లేకపోతే పార్టీకి దూరంగానో ఉన్నట్టుగాను. కానీ కేటీఆర్ కవిత లేరు. అవునండి, మరి ఇప్పుడు బిడ్డ కొడుకు అనే దాంట్లోనే వాళ్లకు పదవులు వచ్చినాయి అంతే తప్ప వాళ్ళు మాలాగా ప్రతిపక్షంలో పనిచేసిండ్రా? పోనీ వివిధ గతంలో చంద్రబాబు గారి కొడుకులాగానో రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కొడుకులాగానో ముఖ్యమంత్రి ఉండి పదవులు లేకుండా వాళ్ళు ఉన్నారా? మరి అదే తెలంగాణ అజెండా అదే సిద్ధాంతంతో ఆ పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్న వాళ్ళు ఏం కాకుండా ఉన్న వాళ్ళు ఎందుకు కాలేదు?
ఇంకా మాది పార్టీ అంటే మన కుటుంబం, ప్రభుత్వం అంటే మన కుటుంబం అన్నట్టు మనిషికొకటి పదవులు ఇచ్చేస్తే ఇక వాటికి మీడియా, సోషల్ మీడియా, భజన పరులు అందరు ప్రమోట్ చేసి ఎఫిషియెంట్ అంటే ఎఫిషియెంట్గా లెక్క కనబడకుంటే ఇంకేం కనబడుతుందండి?